విశాఖలో జరిగిన సిఐఏ భాగస్వామి సదస్సు విజయవంతమైందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. గత వైసీపీ హయాంలో జగన్ అరాచక పాలన వల్ల రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిరంతర కృషి చేస్తున్నారని చెప్పారు. తొలి రోజు 8.26 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు, వాటి ద్వారా 12 లక్షల ఉద్యోగాలు నమోదు కావడం ఏపీ అభివృద్ధికి మరింత బలాన్ని ఇచ్చిందని ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ తో రాష్ట్రంలో 16 నెలల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. గత 16 నెలల్లో 9,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి దాదాపు 8 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే విధంగా ఆ రోజు అవకాశాలు వచ్చినాయి. అదేవిధంగా ఈరోజు వైజాగ్లో సిఐఐ సమిట్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల నుంచి పెట్టుబడిదారులను ఆహ్వానించి 2 రోజుల పాటు అక్కడ చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తే మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, అదేవిధంగా గత 16 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వివిధ దేశాలు పర్యటనలు చేసి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులని, పారిశ్రామికవేత్తల్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారందరినీ కూడా కోరుకుంటూ వారు తీసుకున్నటువంటి చర్యల వలన ఈరోజు సిఐఐ సమిట్ లో దాదాపు 631 MOU ఒప్పంద పత్రాలు చేసుకుని 13,60,000 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు సాధించుకుంటూ దాదాపు 16 లక్షల మందికి ఉద్యోగ కల్పన విధంగా ఈ సిఐఐ సమిట్ విజయవంతమైంది అనేది ఈరోజు మనందరం కూడా చూడొచ్చు. ఎంతో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చి వివిధ దేశాల నుంచి, అదే విధంగా మన దేశంలో ఉన్నటువంటి ఉద్దండులైనటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా వారి రిప్రజెంటేటివ్స్ గాని ఈ సదస్సుకు వచ్చి 2 రోజుల సదస్సులో కేవలం పెట్టుబడులు, MOUలు చేసుకోవడమే కాకుండా ఏ సెక్టార్స్ లో ఏ విధంగా పెట్టుబడులు పెట్టచ్చో, ఎటువంటి అవకాశాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయనే దాని మీద కూడా చర్చా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈరోజు మనందరం కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా గత 16 నెలల్లో వచ్చినటువంటి పెట్టుబడుల ద్వారా 8 లక్షలు, ఈ సిఐఐ సమిట్ ద్వారా వచ్చినటువంటి 13 లక్షల కోట్ల పెట్టుబడులతో 16 లక్షల ఉద్యోగాలు, అంటే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే